హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చి లాక్పతి దీది. ఇది రీసెంట్‌గా చాలా రోజుల నుంచి న్యూస్‌లో ఉందన్నమాట. రీసెంట్‌గా నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ స్పీచ్‌లో భాగంగా మాట్లాడడం జరిగింది. సో, ఈ పథకానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లాక్పతి దీది. ఆ పేరుని బట్టి తెలుస్తుంది. అక్క లేదా చెల్లి, సోదరి, లక్షాధికారి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారిది. సో, ఈ పథకం వచ్చి మనకి 2023లో యాక్చువల్‌గా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దీని మీద మోడీ గారు ప్రసంగించడం జరిగిందనమాట. సో, దీని యొక్క మోటో ఏంటంటే, కనీసం సంవత్సరానికి రూ. 1,00,000 ఆదాయం సమకూర్చుకునేందుకు అవకాశం కల్పించే దిశగా మహిళల్ని, అది కూడా రూరల్ ఏరియాలోని మహిళల్ని తీర్చిదిద్దాలి, లక్షాధికారులుగా చేయాలి అనేటువంటి ఉద్దేశం. సంవత్సరానికి రూ. 1,00,000 ఎలా అన్నా సంపాదిస్తారనుకోండి. ఇవాళ రేపు సంవత్సరానికి రూ. 1,00,000 అనేది అసలు పెద్ద విషయమేం గాదు. బట్ ఏంటంటే ఇంకా కొంతమంది ఓన్లీ అగ్రికల్చర్ లేబర్‌గానే ఉంటూ వచ్చిన సీజన్‌లో వచ్చినటువంటి పనులున్నప్పుడేమో అగ్రికల్చర్ పనులకు వెళ్తారు. పనులు లేని సమయంలోనేమో ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటుంటారు. అప్పుడప్పుడు ఏడాదికొకసారో, రెండేళ్లకొకసారో డ్వాక్రా లోన్స్ వచ్చినాయనుకోండి. డ్వాక్రాలో స్వయం సహాయక బృందాలంటాం కదా! సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీటి ద్వారా లోన్‌లొచ్చినియనుకోండి, ఆ లోన్‌లతో ఏదన్నా వస్తువులు కొనుక్కోవడం ఇలా చేస్తున్నారు తప్పించి, నిజంగా ఆ లోన్‌లని వ్యాపారాలకి వాటికి ఉపయోగించుకునే వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. ఎందుకని అంటే ఏదైనా చెయ్యాలంటే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి అవగాహన, స్కిల్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటున్నాయన్నమాట. అండ్ చాలామంది ఆ ఊరు దాటి బయటికి వెళ్ళడానికి కూడా ఇళ్లల్లో ఒప్పుకోకపోవడం, అక్కడే ఏదన్నా ఇంటి దగ్గరుండి చేసుకునేదైతే ఏమన్నా కాస్తో కూస్తో ఒప్పుకుంటారు గానీ, ఇల్లు దాటి ఎళ్ళడానికి, పట్టణాలు వెళ్ళడానికి గూడా ఇష్టపడరనమాట. సో, అక్కడే ఉండి జేసుకునే పనులేముంటాయి అన్న ఉద్దేశంతో వ్యవసాయ పనులున్నప్పుడు చేస్తున్నారు, లేనప్పుడు లేదనమాట. సో, ఈ ఉద్దేశంతో ఈ పరిస్థితి నుంచి అమ్మాయిలని బయటికి తీసుకురావాలి. ముఖ్యంగా ఎవరైతే ఇల్లిటరేట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ పథకం స్టార్ట్ చేశారు. సో, దీంట్లో టార్గెట్ ఏంటి అంటే, ప్రైమరీగా మనకి 1,00,00,000 మంది మహిళలని, అది కూడా స్వయం సహాయక బృందాలు ఎస్‌హెచ్‌జీస్‌లో మెంబర్స్‌గా ఉన్నటువంటి మహిళల్ని మాత్రమే. వాళ్ళు ఖచ్చితంగా విలేజ్‌లో ఉన్నటువంటి ఏదో ఒక ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో మెంబర్‌గా ఉండుండాలి. వాళ్ళకి ప్రోత్సాహాన్నిచ్చి లోన్‌ల రూపంలో ఒక్కొక్కళ్ళకి 5,00,000 వరకు కూడా వడ్డీ లేకుండా, సున్నా వడ్డీతో రుణాలనిచ్చి వాళ్ళు ఏదన్నా వ్యాపారం గానీ, ఏదన్నా పెట్టుకోవడానికి ప్రోత్సాహం అందిస్తారనమాట. అయితే ఈ టార్గెట్‌ని అనుకున్న దానికంటే ఎక్కువే రీచ్ అయిపోయారు. దగ్గరగా 1,50,00,000-2,00,00,000 మంది వరకు కూడా లాక్పతి దీదీలని తయారు చేశారనమాట. ఈ స్కీమ్ స్టార్ట్ చేశాక. బికాజ్ ఎవరికన్నా వడ్డీ తక్కువగా ఉంటదంటే ముందుకొస్తారు తీసుకోవడానికి. అలాంటిది అసలు వడ్డీయే లేదంటే చాలామంది ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. ఇంటి దగ్గరే ఉండి అరే! చిన్నగా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని. ఇది అగ్రికల్చర్ ఫార్మింగ్‌కి గానీ, లేదా నాన్ ఫార్మింగ్ సెక్టార్స్ ఏవైనా గానీ చేసుకోవచ్చనమాట. ఇదే అని ఏం లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ డెసిషన్‌ని, ఈ టార్గెట్‌ని 3,00,00,000 మందిని తయారు చేయాలి రానున్న నెక్స్ట్ 1 ఇయర్‌లో అని చెప్పి టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇక దీనిలో ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ విషయానికొస్తే ఒకటి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 1,00,000-5,00,000 వరకు కూడా ఎస్‌హెచ్‌జీ సభ్యులకి లోన్‌ల రూపంలో ఇస్తారు. దీనిలో జీరో ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. అయితే వాళ్ళ డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చనమాట. అంటే లైక్ అగ్రికల్చర్‌కి సంబంధించింది కావచ్చు, డైరీ ఫార్మ్స్ కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, తేనెటీగల పెంపకం కావచ్చు, ఇలా ఏదైనా గానీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే రెండోది దీనిలో ఉప పథకంగా డ్రోన్ దీదీ అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ డ్రోన్ దీదీ ఏంటి? ఒక్కొక్కరికి డ్రోన్‌లని అందిస్తారనమాట. ఇలా దేశంలో ఉన్నటువంటి ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో ర్యాండమ్‌గా ఒక 15,000 మందికి ఇనీషియల్‌గా సెలెక్ట్ చేసి, ఆ సెలెక్ట్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్రోన్స్ ఇస్తారు. మరి డ్రోన్స్ ఇచ్చి దాని ఆపరేటింగ్ ఎలా ఉంటది? దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటది? దానికి రిపేరింగ్ ఎలా చేయాలి? ఇలాంటివన్నీ కూడా ముందే ట్రైనింగ్ ఇస్తారు. సో, ఈ డ్రోన్ ద్వారా ఏంటంటే వాళ్ళు దాన్ని రెంట్‌కి ఇచ్చుకోవచ్చు. అగ్రికల్చర్ యాక్టివిటీస్‌కి దాన్ని ఉపయోగించొచ్చు. అంటే విత్తనాలు చల్లడానికి గానీ, లేదంటే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటివి చల్లడానికి గానీ, వీటిని డ్రోన్స్‌ని ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఏదన్నా చిన్న చిన్న ప్రదేశాలలో చిన్న చిన్న వస్తువులు సరఫరా చేయడానికి గానీ రిమోట్ ఏరియాస్‌లో ఇలా దేనికన్నా గానీ. సో, దాని ద్వారా ఏంటంటే ఈ అమ్మాయిలకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. వాటిని రెంట్‌కి ఇచ్చుకోవడం ద్వారా అట్ ద సేమ్ టైమ్ ఈ అగ్రికల్చర్ సెక్టార్‌లో కూడా మనకి
నూతన టెక్నాలజీని ఉపయోగించుకున్నట్టు అవుతుంది. సమయం తగ్గుతుంది. త్వరగా పనులవుతాయి. ఖర్చు కూడా తగ్గుతుందనమాట. సో, ఇది ఇంకొక పాయింట్. ఇంకొక రకమైన ట్రైనింగ్ ఏంటంటే, వీళ్ళలో ఎవరైతే ఎస్‌హెచ్ గ్రూపుల్లో ఉన్నవాళ్ళున్నారో, వాళ్ళకి సరైనటువంటి వ్యాపార అవగాహన లేకపోవడం వల్ల, స్కిల్స్ లేకపోవడం వల్ల, వాళ్ళ వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదనమాట. ఒకవేళ పెట్టుకున్నా కూడా ఇళ్ళ దగ్గర చేసుకునేవి ఏదన్నా బర్రెల్ని కొనుక్కోవడమో, లేకపోతే వ్యవసాయ సంబంధితమైనవో ఇక్కడితో మాత్రమే పరిమితం అయిపోతున్నారు. సో, కాబట్టి వీళ్ళని నాన్ ఫార్మింగ్ సెక్టార్‌లో కూడా రాణించే దిశగా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేకపోతే దీదీలో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది స్పెషల్‌గా ఇస్తారనమాట. స్పెషల్‌గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్‌లో అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరిస్తుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ రంగం ఏదైతే వాళ్ళు ఎంచుకుంటారో, ఆ రంగంలో వాళ్ళు పెట్టుబడి పెట్టుకునేందుకు 5,00,000 లోన్ కూడా ఇచ్చి, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి పూర్తి అవేర్‌నెస్ అంతా కూడా కల్పించి పంపిస్తారనమాట. అండ్ దీంట్లో ఈ పథకం ఏంటంటే, ఉమెన్‌కి సంబంధించి చాలా పథకాలున్నాయి. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కి సంబంధించి గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా పథకాలున్నాయి. కానీ చాలా తక్కువ కాలంలోనే చాలా ర్యాపిడ్‌గా అనుకున్న టార్గెట్ కంటే కూడా ఎక్కువే రీచ్ అయినటువంటి పథకం ఈ లఖపతి దీదీ అనమాట. ఎందుకంటే దీని యొక్క బెనిఫిట్స్ అలా ఉన్నాయి. వడ్డీ లేకుండా రుణాలివ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, పిలిచి మరీ వ్యాపారం పెట్టుకోమంటే ఎవరికన్నా గానీ పెట్టుకోవాలనిపిస్తది కదా! సో, అందుకని ఆడవాళ్ళకి చాలా తక్కువ కాలంలోనే బాగా రీచ్ వెళ్ళిపోయిందనమాట ఈ పథకం. సో, ఇది ఈ లఖపతి దీదీకి సంబంధించినటువంటి అప్డేట్స్.